నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో 779 సర్వే నెంబర్లో గత 30 సంవత్సరాలుగా నిరుపేదలు ఉంటున్నారు అయితే వీరికి ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఆ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తమ సమస్యను పరిష్కరించాలంటూ మహిళలంతా వచ్చి ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు ఇప్పుడు నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు వచ్చి 2 సంవత్సరాలే 3 సంవత్సరాలే ఇల్లు కట్టుకోమన్నారు. మాకు అప్పుడు సర్టిఫికెట్లు లేవు, మేము కట్టనాను అంటే ఏవి లేకుండా మంచిదమ్మ మీకు రేషన్ కార్డు ఉంటే అయిపోతుంది, మీకు అరిశాలు కొట్టి ఇల్లు గుడిసె కూలిపోయింది కదా నువ్వు కట్టుకోమన్న వాళ్ళే కట్టుకున్నా ఇప్పటికి 2-3 సంవత్సరాలు తిరుగుతున్నా కానీ ఎవరు అది లేనిది అని అంటారు. మరి మొన్నసుగా ఇంక వరకు వచ్చారు అవసారు కట్టిన వాళ్ళకే బిల్లు ఇస్తలేకపోతుంది. ఇప్పుడు వాళ్ళని కట్టుకోమని మీరు బాధ పెట్టిస్తారు సార్ అంటే మా ఎంఆర్ ఆఫీస్ కలుగురు మీరు కలెక్టర్ కోరు అనే వల్ల మేము ఇవాళ వచ్చినాం సార్. మాకు ఇండ్లు శాంక్షన్ అయినాయి. శాంక్షన్ అయిన వల్ల ఇప్పుడు ఇండ్లు కట్టుకోవడానికి ఈ పట్టకాయిదం లేని ఇల్లు కట్టుకోవద్దు అంటారు. ఇప్పుడు మా గోడలు ఊలిపోయినాయి, ఇప్పుడు మొత్తం కవర్లు కప్పుకొని ఉన్నాము, నీళ్ళు అడతాయి. అంతలా అయితే ఇనుకు వరకు రండి చూడుండ్రి. మేము ఎన్నొద్దులు ఇట్టుండు మరి అందరికేమో ఊర్లో అందరికేమో వస్తాయి, మాకేమో వస్తలేవు. మరి ప్రభుత్వం వాళ్ళకు ఇల్లు మంజూరు చేసింది. ఇల్లు మంజూరు చేసినప్పుడు మరి కొంతమంది కట్టుకోవడం జరిగింది. అప్పుడు గృహ నిర్మాణ శాఖ అధికారులు వాళ్ళకు ఎల్పీసీలు ఇస్తేనే కానీ మేము బిల్లు పాస్ చేస్తాం, లేకపోతే ఎల్పీసీలు లేకపోతే బిల్లు పాస్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి వాళ్ళని మభ్యపెట్టి ఇల్లు కట్టిపించి వాళ్ళ ఇళ్లకు మరి మంజూరైన డబ్బులు కూడా ఇవ్వకపోవడం ఎంత దురదృష్టకరమో మరి అందరికీ తెలిసిన విషయమే. మేము దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మరి వాళ్లకు వెంటనే మరి ప్రతిస్పందించి మరి జిల్లా కలెక్టర్కు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎంఆర్ఓ గారికి కూడా వాళ్ళ పక్షాన మరి వాళ్ళకు వెంటనే ఇల్లు మంజూరు అయిన వాళ్ళకు మరి ఎల్పీసీలు పట్టాలు ఇప్పిస్తూ వాళ్ళకు బిల్లు శాంక్షన్ చేయాలని కూడా మా యువజన కాంగ్రెస్ పక్షాన మేము విజ్ఞప్తి చేయడం. చెరువులో ఓ వ్యక్తి అక్రమంగా బావి తవ్వకంపై ముదిరాజులు ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. అయితే చెరువు శిఖం భూమిని ఈ కొందరు భూ కబ్జాదారులు ఆక్రమించుకొని పెద్ద ప్రొక్లైన్తో ఆ మట్టిని తరలించి పైకి తరలిస్తున్నారు. బావుల్లాగా తయారు చేసి మా చేపల పెంపకానికి ఆటంకం కలిగే విధంగా కబ్జా చేసి నష్టపరుస్తున్నారు. సంబంధించి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని యాదవ్ నగర్లో అక్రమంగా నిల్వ చేసిన సుమారు 50 క్వింటాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. మీకు కూడా భలే ఇన్ఫర్మేషన్ ఏం పాటల తల్లి తెలంగాణ నింపాడు లేస్తాను లేస్తలేడు టీవీ పెట్టిండు మంచిగా అన్నాడు ఒకడే గచ్చికట్ల కూడా. సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్లు ప్రారంభించారు. అంతకుముందు విద్యార్థి జేఏసీ టీఆర్ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ తీశారు. వచ్చిన అతిథులకు ఘన స్వాగతం పలికారు. యువనేత సిరిసిల్ల శాసనసభ్యులు తారక రామారావు గారికి
ఎన్నో సంవత్సరాలుగా మన పెద్దపల్లి తరఫున విద్యార్థి ఉద్యమానికి ముందుకు నడిపిస్తున్నటువంటి మన పెద్దపల్లి ముద్దుగా రాకేష్ రెడ్డి గారికి, రామ్మూర్తి గారికి, వైకుంఠ పదన్నకు, అదేవిధంగా చేసినటువంటి గ్రామంలో అంటే ఈ పక్క నుండి మేము ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కొత్తగా ఉట్టుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి పార్టీ కావచ్చు, ఈ మూడు ముఖ్యమైన పార్టీలు ఇవాళ తెలంగాణ రాకుండా చేసేటందుకు, మన నాగం చేసేటందుకు, తెలంగాణ ఉద్యమం సల్లారిపోయిందని చెప్పి ఒక భ్రమ పడుతూ ఇవాళ మన ఏలుతో మన కంటినే ఒడిపించి కుట్ర చేస్తా ఉన్నారు, మనల్ని గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 3 ఏళ్లకెళ్ళి మనమేమో తెలంగాణ కావాలని కొట్లాడుతుంటే 100 మంది విద్యార్థులు ప్రాణాలిచ్చి మరీ తెలంగాణ కావాలని చెప్పి సోనియా గాంధీకి, చంద్రబాబు నాయుడుకి ఉత్తరాలు రాసిపెట్టి చచ్చిపోతుంటే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి 4 కోట్ల మంది ప్రజలు ఒక కోరిక కోరుతుంటే, 4 కోట్ల మంది ప్రజలు తెలంగాణ కావాలని కోరుతుంటే ఆ విషయం ఢిల్లీలో ఉండే పెద్దలకు చెప్పవలసిన మనిషి ఏమంటున్నాడు? ఆయన ఇవాళ తెలంగాణ ముచ్చట మాట్లాడతలేడు. కోసం ఆటానక్తులం బంగారం ఇస్తాను కూడా అబద్ధాలు చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. గంటలంగా జర జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఇదే రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు తెలంగాణకు ఏమేం చేసిండు? తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని చీల్చి మొత్తానికి తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు అయ్యా మీ సోనియా గాంధీ మాట ఇచ్చింది కదనయ్యా, ఆ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వయా రాజశేఖర్ రెడ్డి అంటే ఏమన్నాడు? అన్నాడు 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ ఇస్తాం తప్ప మొత్తం భారతదేశంలో ఇప్పుడు పుట్టిన బిడ్డ 6 నెలల పుట్టే బిడ్డ కూడా ఒప్పుకుంటేనే తెలంగాణ మద్దతు ఇస్తుంది తప్ప లేకపోతే అని మాట్లాడినాడు రాజశేఖర్ రెడ్డి. ఇవాళ ఇటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. ఈ నాయకులే కనుక చక్కగా ఉంటే మనం అందరం కొట్లాడినప్పుడు వాళ్ళు ఢిల్లీ దాకా పోయి తెలంగాణ ఇవ్వకపోతే మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని కనుక గట్టిగా మాట్లాడితే ఈ పార్టీకి తెలంగాణ వచ్చే. ఇగో ఈ నాయకులనే ఇవాళ మనం అడగవలసినది. ఏ సోనియా గాంధీనో రగడ పార్టీనో కాదు, ఇవాళ మనం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడుగుతున్నాం. మరి కాంగ్రెస్ మీద కొట్లాడే పార్టీ కదా టీడీపీ, మరి టీడీపీ ఎందుకు మాట్లాడతలేదని చెప్పి అడుగుతున్నాం. మా కొట్లాటైతే కాంగ్రెస్ మీదనే, కానీ కాంగ్రెస్ మీద మనం కొట్లాడుతున్నప్పుడు తెలంగాణ ఇస్తానన్న టీడీపీ కూడా మనతో కలిసి రావాలి కదా. కానీ వాళ్ళు కూడా ఇవాళ కాంగ్రెస్ తోని కుమ్మక్కైనరు. ఆంధ్ర పెత్తనం అడుగుతున్నాడా చంద్రబాబు నాయుడు? తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీది అన్యాయం, మేము తెలంగాణ ప్రజల ఎంబడి నుండి కొట్లాడతామనే మాట ఇప్పటి వరకు చంద్రబాబు అనలేదు. ఇవాళ అందుకనే మనం ఆలోచన చేసుకోవాలి. మన తెలంగాణ రావాలంటే ఈ నాయకులతో కొట్లాడాలి, వాళ్ళ మీద కొట్లాట చేయడానికి మనం తయారు కావాల్సిన అవసరం ఉన్నది. ఓదెల మండలం కొల్లూరు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షునిగా కోమల మధుసూదన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గెలుపొందిన అనంతరం సంబరాలు జరుపుకున్నారు. సభ్యులు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, మత్స్యశాఖకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా కానీ నేను ముందుండి అవి నేను చేస్తానని మీ అందరికీ నేను తెలియజేస్తూ సముఖంగా ఉంచుతున్నాను. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.